హాయ్ హలో అండి. వెల్కమ్ టు వెల్కమ్ వాల్యూ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారాలు. ఈరోజు మీ ముందుకి ఒక చిన్న కథతోటి వస్తున్నాను. చిన్న మోరల్ కథ. నేను నిన్న ఒక వ్యక్తిని, ఒక ఫ్రెండ్‌ని మెట్రో స్టేషన్ దగ్గరికి దింపడానికి వెళ్ళాను. దింపి అతన్ని వస్తున్న క్రమంలో ఒక వ్యక్తి నన్ను క్రాస్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతన్ని నేను ఎక్కడో చూశాను అన్నట్టుగా అతను నన్ను చూశాడు. నేను కూడా అతన్ని చూసినప్పుడు ఇతన్ని ఎక్కడ చూశానా అని చెప్పేసి అక్కడ బండి ఆపి ఆలోచించాను. నాకు తెలిసిన వ్యక్తా, నా ఊరు వ్యక్తా అని చెప్పేసి. అతను ఒక 1 మినిట్ అక్కడ వెయిట్ చేసి అలా తన దారిలో తను వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ బండి స్టార్ట్ చేసేసి మూవ్‌మెంట్ చేసుకుంటూ ఎక్కడ చూశానను అని అనుకుంటూ వస్తుంటే నాకు థాట్ వచ్చింది. అతన్ని నేను వెజిటబుల్ మార్కెట్‌లో, కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకుంటుంటే చూశాను. అంటే నేను కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు అతని దగ్గరికెళ్తాను నేను. ఎక్కువ, ఎక్కువ టైమ్స్ ఒక స్పెషలైజేషన్ అమ్ముతుంటాడు అతను. సో, అతన్ని అక్కడ చూశాను. అతను చూసిన అతన్ని అరే! అతను నన్ను చూశాడు గదా! నాతోని ఏదన్నా అవసరం ఉందని చెప్పేసి నేను మళ్ళీ బండి తీసుకొని, బండి తిప్పుకొని బ్యాకొచ్చాను. కానీ అతను సరాసరం అంటూ ఒక షాప్‌లోకి వెళ్తున్నాడు. అప్పుడు టైం 11 అయితుంది. షాప్‌లోకి వెళ్తున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. అది ఏ షాప్ అనేది మీకు అర్థం చేసుకోవాలి. ఉదయం 11 గంటలకి. అంటే ఇక్కడ నేను చెప్పేది మార్నింగ్ ఎప్పుడో 4కి లేచి, ఫ్రెష్ అప్ అయ్యి, మార్కెట్‌కెళ్ళి, కూరగాయలు కొనుక్కొని, అక్కడ బేరమాడి రైతులతోటి అవి తీసుకొచ్చి, ఇక్కడ మనం 10 గంటల వరకు అమ్ముకొని 4 పైసలు సంపాదించుకుంటాము. దానికి హ్యాట్స్ ఆఫ్. కానీ దాంట్లో వచ్చిన కొంత అమౌంట్‌ని ఇలా 11 గంటలకి, 12 గంటలకి, ఈవినింగ్, నైట్ అని ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినేసి, తాగేసి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటారు. అక్కడ పెట్టే ఖర్చుని అదే మనకు ఇంటిలో దాచుకుంటే పిల్లల ఫీజులకు పనికొస్తాయి. ఇలానే మన ఎగ్జాంపుల్‌గా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్‌కి స్టంట్ ఏశారు. హార్ట్ ఫెయిల్ వచ్చిందని చెప్పేస్తే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే స్టంట్ ఏశారు. మేము పలకరించడానికి వెళ్ళాం. ఆ పరామర్శలో కొన్ని విషయాలు నేను చర్చిస్తే నాకు చాలా గొప్పగా అనిపించాయి. వాళ్ళ దగ్గర ఒక ఇన్సూరెన్స్ పాలిసీ ఉన్నది కాబట్టి, మెడికల్ ఇన్సూరెన్స్ పాలిసీ ఉన్నది కాబట్టి, ఈ రోజున నాకు కొంచెం అమౌంట్ ఇబ్బంది కాలేదు అని చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఖచ్చితంగా సగటు మనిషికి